మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం ఆగడం లేదు. తాజాగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామిరిపేట తహసీల్దార్ సుచరిత 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు 30 లక్షల రూపాయలు లంచంగా తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. సోదాల అనంతరం ఏసీబీ అధికారులు కీసర ఆర్డీఓ రాజేష్ ను అప్పటికప్పుడు శామిరిపేట తహసీల్దార్ కార్యాలయానికి పిలిపించడం, ఇతర సిబ్బందిని విచారించడం చర్చనీయాంశంగా మారింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా శామీర్పేట్ మండలం అలియాబాద్ గ్రామంలోని వివిధ సర్వే నెంబర్లలోని 30 ఎకరాల భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలంటూ కొందరు రైతులు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు పెట్టుకున్నారు. పని జరగకపోవడంతో ఒక మధ్యవర్తి ద్వారా తహసీల్దార్ను కలవడంతో ఎకరానికి ₹1,00,000 చొప్పున మొత్తం 30 లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. తాము అంత మొత్తం ఇచ్చుకోలేమని రైతులు చెప్పినా పట్టించుకోలేదు. డబ్బు వాయిదాల్లో ఇవ్వాలని, దాని ప్రకారమే వ్యవసాయేతర భూమిగా మారుస్తానని సుచరిత స్పష్టం చేశారు. విసిగిపోయిన రైతులు అవినీతి నిరోధక శాఖను ఆశ్రయించారు. ఏసీబీ అధికారుల సూచన ప్రకారం రైతులు తొలి విడతగా ₹2 లక్షల ఇచ్చేందుకు వెళ్లగా తన డ్రైవర్ నగేష్కు ఇవ్వాలని సుచరిత సూచించారు. రైతులు డబ్బు ఇస్తుండగా అప్పటికే మాటు వేసిన ఏసీబీ అధికారులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా తహసీల్దార్ సూచనతోనే డబ్బు తీసుకున్నట్లు తెలిపాడు. దీంతో అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ సుచరిత పట్టుబడ్డ అనంతరం ఏసీబీ అధికారులు కార్యాలయంలోని భూ అనుమతులకు సంబంధించిన రికార్డులు, కీలక పత్రాలను పరిశీలించారు. కొంతమంది సిబ్బందిని సైతం విచారించారు. విచారణ సమయంలో కీసర ఆర్డీఓ రాజేష్ ను అక్కడికి పిలిపించడం చర్చనీయాంశమైంది. ఆయన నుంచి కొన్ని వివరాలు రాబట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. కాగా తహసీల్దార్ సుచరితపై గతంలో పనిచేసిన ప్రాంతాల్లోనూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. గతంలో ఓ జిల్లాలో పనిచేసినప్పుడు ఈమె మీద తీవ్ర ఆరోపణలతో కలెక్టరేట్ కు బదిలీ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే మళ్లీ పోస్టింగ్ తెప్పించుకోవడము చర్చనీయాంశమైంది. తహసీల్దార్ సుచరితపై విచారణ అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. మాకు కంప్లైంట్ వచ్చింది. శామీర్పేట్ మండల్లో అలియాబాద్ ఏరియాలో ఉన్న కొన్ని సర్వే నెంబర్ల కొంత ల్యాండ్ నాలా కన్వర్షన్ కోసమని కొంతమంది రైతులు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళకి కాకపోతే వాళ్ళు ఒక కన్సల్టెంట్ ని అప్రోచ్ అయినారు. ఆయన ద్వారా వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఒక 30 ఎకరాల భూమిని కన్వర్ట్ చేయడానికి. అంటే ఇక్కడ ఉన్న తహసీల్దార్ సుచరిత గారు ఒక ₹30 లక్షలు డిమాండ్ చేశారు. అంత ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు మాకు అప్రోచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఒక ₹2 లక్షలు తీసుకొని వచ్చి పే చేస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందండి. తహసీల్దార్ గారి ఆదేశం ప్రకారం వాళ్ళ యొక్క డ్రైవర్ కి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా, వీళ్ళిద్దరే ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఇప్పుడు దీనికి సంబంధించి ఎంక్వైరీలో భాగంగా కొంతమందిని మేము ఆఫీసర్స్ తో మేము కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం థ్యాంక్ యూ.